నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పుడు ఈ పేరు గడిచిన 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ కోసం మీనాక్షి వేసినటువంటి నామినేషన్ పత్రాలను అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు తిరస్కరించారు. ఎందుకు అంటే తెలంగాణ నాంపల్లి కోర్టులో ఆమె మీద క్రిమినల్ కేసు ఫైల్ అయిందని, ఆ ఎఫ్ఐఆర్ దాని వివరాలు చెప్పకపోవడంతోనే ఆమె నామినేషన్ను అక్కడ ఆర్ఓ తిరస్కరించారు అనేటువంటిది వార్త. బీజేపీ లీడర్లు ఒక మధ్యప్రదేశ్లో మంత్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే ఈ విషయం అంతా కూడా జరిగిపోయింది. అయితే నిజానికి రెండు వైపులా వినబడుతోంది వాదనలు. ఒకటి, ఆమె ఎఫ్ఐఆర్ వివరాలను నామినేషన్లో చెప్పకపోవడం తప్పు అని కొంతమంది అంటుంటే, అసలు ఎఫ్ఐఆరే కాలేదు, కేసు నమోదు కాలేదు ఆమె మీద, కాబట్టి ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటున్నారు. సరే, ఎవరి వాదన ఎలా ఉంది అని అనుకున్నా కూడా మొత్తానికి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని మీనాక్షి నటరాజన్ కోల్పోయారు. ఇది వాస్తవం. అయితే ఇక్కడే మీనాక్షి చాలా లక్కీ అనేటువంటి విషయం ఒకటి బయటకు వస్తుంది. ఎలాగా? మీనాక్షికి తెలంగాణ నుంచి బంపర్ అవకాశం ఒక లాటరీ లాంటి తగులుతోందిట. పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే, మధ్యప్రదేశ్లో మీనాక్షికి మిస్ అయిన రాజ్యసభ అవకాశాన్ని తెలంగాణ నుంచి కల్పించడానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది సమాచారం. ఎలాగంటే, ఈ మధ్యన 2 రోజులు ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను, మంత్రులను, ప్రధానమంత్రి చాలామందిని కలిశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ లాంటి వాళ్ళతో కలిసినప్పుడు మధ్యప్రదేశ్లో మిస్ అయినటువంటి అవకాశాన్ని మీనాక్షికి తెలంగాణ నుంచి ఇవ్వవచ్చు అని ఒక ప్రతిపాదన చేశారట రేవంత్. ఎలాగంటే, ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఒక 1.5-2 ఏళ్ల కిందట రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీలు అయ్యారు. మొన్న ఈ సంవత్సరం మార్చిలోనే అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎంపీలు అయ్యారు. దీంతో మొత్తం 4 ఉన్నట్లు లెక్క. అయితే మీనాక్షికి మధ్యప్రదేశ్లో కుట్రపూరితంగా ఇంతవరకు ఓటు చోరీకి మాత్రమే పాల్పడుతున్న బీజేపీ ఇప్పుడు సీటు చోరీకి కూడా పాల్పడుతోంది అన్నటువంటి వాదన దేశవ్యాప్తంగా వినబడుతోంది. కాబట్టి మీనాక్షికి తెలంగాణ నుంచి న్యాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని రేవంత్ ప్రతిపాదించారట. ఎలాగంటే, ఈ 4 ఎంపీల నుండి ఎవరో ఒకళ్ళతో మాట్లాడి వాళ్ళతో రాజీనామా చేయించి ఆ స్థానాల్లో మళ్ళీ ఎన్నిక జరిపించి అక్కడి నుంచి మీనాక్షి నటరాజన్ని ఎంపీని చేయాలి అని రేవంత్ రెడ్డి తన ఆలోచన చెప్పాడట. ఇదేదో బాగానే ఉంది అని కాంగ్రెస్ పెద్దలు కూడా అనుకున్నారు. ఎందుకు? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్లోని అగ్రనేతల్లో చాలామందికి అత్యంత సన్నిహితురాలు. చాలా సింపుల్గా, పార్టీకి నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి లీడర్ అనేటువంటి పేరు చాలా బలంగా ఉంది. మొన్న మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అవకాశం కోల్పోయినందుకు పార్టీలోనే కాదు, ఆమెను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేశారట. బాగానే ఉంది. మరి ఎవరు రాజీనామా చేసేటువంటి ఎంపీ ఎవరు అంటే, వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినబడుతోంది. ఒక్క వేం నరేందర్ రెడ్డి ఎందుకు అంటే, అభిషేక్ మను సింఘ్వి ఏమో కాంగ్రెస్ అగ్రనేతల జాబితాలో నుంచి వాళ్ళ కోటాలో ఎంపీ అయ్యారు. ఇక అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఎప్పుడో దాదాపు 1.5-2 ఏళ్ల కిందట అయిపోయారు. ఇక మిగిలింది ఎవరు? వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ లేకపోతే వేం నరేందర్ రెడ్డి లేడు అన్నంత బలంగా ఉంటుంది వాళ్ళ బాంధవ్యం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మొన్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ రావడానికి కూడా రేవంతే కారణం. కాబట్టి వేం నరేందర్ రెడ్డితో రేవంత్ మాట్లాడాడని, వేం నరేందర్ రెడ్డి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక ప్రచారం పార్టీలో బలంగా వినబడుతోంది. సో అగ్రనేతలు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంబటే వేం నరేందర్ రెడ్డి తన రాజ్యసభ పదవుకు రాజీనామా చేసి ఆ సీట్ నుంచి వైదొలుగుతారు. ఎట్లాగూ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ స్థానంలో తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్తో నామినేషన్ వేయించుకుని ఎంపీని చేయించే బాధ్యత తనది
అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు భరోసా ఇచ్చారట. సో ఇక మిగిలింది ఏమిటి? అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే. రేవంత్ పంపిన ప్రతిపాదన బాగానే ఉంది. నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తాడనేటువంటి నమ్మకాన్ని వేం నరేందర్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? అగ్రనేతలకి ఢిల్లీలో. కాబట్టి అన్నీ సానుకూలమైతే మీనాక్షి నటరాజన్ తొందరలోనే తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశం ఉంది. మరి ఇవన్నీ అధికారికంగా రావాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.